నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన
సంభాషణ ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రి సంభాషణ చివరి పాట ఒక చరణం పాట పాడి ప్రభువును మహిమపరుస్తారు. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నామమునకు వందనములు. హల్లెలూయా. ముఖ దర్శనం సాలయ్యా నాకు నీ ముఖ దర్శనం సాలయ్యా ముఖ దర్శనం సాలయ్యా నాకు నీ ముఖ దర్శనం సాలయ్యా ముఖ దర్శనం సాలయ్యా నాకు నీ ముఖ దర్శనం సాలయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నీ సంకటములన్నీ కుదుర్చువాడు. సమాధిలో నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంలో ఉంచుచున్నాడు. పక్షి రాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయంలో తృప్తిపరుచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేశాను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నదో ఆయన భయభక్తులు గలవారిలా ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచున్నాడు. తండ్రి తన కుమారుల జారిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారిలా జారిపడను. ప్రభు తన పరిశుద్ధ వాక్కు దీవించుగాక. ఆమేన్. ఆమేన్. ఇక వాక్యంలోనికి వెళ్దాము. మరి వాక్యాన్ని మనం వినే సమయానికి వచ్చాము కనుక శ్రద్ధగా ఆసక్తితో దేవుని యొక్క మాటలు మనము విందాం. దేవుని యొక్క వాక్యము మనం వినడం ద్వారా మనం ఎంతగానో దీవించబడతాం. సామెత గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ ఉపదేశమును వినివారు మేలు పొందుతారు అని. కానీ దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క మాటలు మనం వినడం ద్వారా ఎంతగానో మేలు పొందుతాం. కనుక 10 నిమిషాలు మనకి మనసంతా వాక్యం మీద పెట్టి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆసక్తితో మనం విందాం. మరి దానికి ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతులైన తండ్రి, జీవము కలిగిన దేవ, సకలాశ్రదాలకు కారణభూతుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని మా పితరుల తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయంలో ప్రభువా, మీ యొక్క కుమారుడు ఇశ్రాయేలు గారి పట్ల, వారి కుటుంబం పట్ల మీ చేసిన ప్రతి మేలును బట్టి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి ప్రభువా, వారు మీ పట్ల కృతజ్ఞత కలిగి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలో మీ సన్నిధి ఇప్పటి వరకు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథంలోంచి మీ మాటను మేము ధ్యానించుకోబోచుండగా, ఆనాడు మీ వాక్యమును యాకోబులకు తెలియజేస్తున్న దేవుడు ఈనాడు మీ యొక్క వాక్యమును ప్రభువా మాకు తెలియచేయండి. మీ వాక్యాన్ని బట్టి మా జీవితాలు సరిదిద్దుకుంటూ మీకు ఇష్టలుగా, మేము మహిమపరచువారుగా, అనేకులకు ఆశ్రదకరంగా మేము బ్రతుకున్నట్లుగా మీ కృపను మా ఎడల విస్తరింపచేయమని, అలాగే నాయనకు ఈ యొక్క కుటుంబాన్ని కూడా ప్రభువా మీ నామములు దీవించి పెట్టమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కూడిక. మరి ఇశ్రాయేల్ గారు లేక వెంకయ్య గారు మరి వారి యొక్క ఉద్యోగంలో మరి వారి ఎవరైతే దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటారో, దేవుడు మన జీవితంలో మేలు చేసినప్పుడు ఒకటి మనం నోరు తెరచి దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. కృతజ్ఞత స్తుతులు చెల్లించడం అంటే మనం దేవునికి ఒక థ్యాంక్స్ చెప్పడం లాంటిది అన్నమాట. ఎవరైనా మనిషి మనకు సహాయం చేసినప్పుడు వారికి వందనాలు ఎలా చెప్తూ ఉంటామో, దేవుడు ఇంకా ఇంకా ఏం చేస్తాడంటే అనేకమైన మేలులను దేవుడు చేస్తాడు. మరి దావీదు తన జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మనం అందరం కలిగి ఉన్నారు. మనము బ్రతుకు దినములన్నీ కూడా మన నోరు తెరచి దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞత చెప్పాలి. రెండోదిగా ఇలాగ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసి దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. మూడోదిగా మనము దేవుని కొరకు జీవిస్తూ మనము దేవునికి ఏం చేయాలంటే మన కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞత బుద్ధి కలిగిన ప్రతి ఒక్కరిని కూడా బైబిల్లో దేవుడు దీవించినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే అదే సమయంలో మరికొంతమంది ఉన్నారు, వారు దేవుడు చేసిన మేలు పొందుకున్నారు కానీ దేవుని పట్ల వారు కృతజ్ఞత కలిగి లేరు. అటు వారి మీదకి ఏమొచ్చింది అంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. వారిలో ఒకరు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు కోరుకుంటున్నాడు. బైబిల్లో మోషే అనే వ్యక్తిని మనం చదివితే ఇశ్రాయేలు గారు మరి ఉద్యోగులు ఎంతో ప్రయాసపడ్డారు. ఇక తన శేష జీవితం వారు ప్రభు కొరకు బహుగా ప్రయాసపడి రేపు దేవుని చేత గొప్ప బహుమానాలు వారు పొందుకోవాలని
వారే కాకుండా ఈ ప్రత్యేకమైన కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందిన వారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా నరసింహబాబు నుంచి వచ్చిన జానయ్య గారికి వీరందరికీ నా వందనాలండి. కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి. నా జీవితంలో నా బ్రతుకులో ప్రభు చేసిన మేళ్లను బట్టి ఎంతగానో స్తుతించాలని, అది ఆయన నిజంగా నా జీవితంలో గొప్ప కార్యాలు ఏంటంటే, నిజంగా నేను ఎందుకు పనికిరానటువంటి ఒక మట్టి పురుగునైన నన్ను నా ప్రభు ఎంతగానో ఆదరించి బలపరిచి నడిపించి 40 సంవత్సరాలు ఈ ఎంతగానో నా ప్రభు నన్ను కాపాడుకుంటూ ఉద్యోగ బాధ్యతల్లో నిర్వర్తించుకుంటూ ఏ కీడు అపాయాలు తగలకుండా నా ప్రభు ఎప్పటికప్పుడే నన్ను బలపరుచుకుంటూ వచ్చిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. నిన్న 31వ తారీఖు మే నెల 31వ తారీఖున నా బాధ్యతలు విస్మరించి అయిపోయిన సందర్భంగా ఈరోజు కృతజ్ఞత కూడికగా నేను ఈ సందర్భంగా పెట్టినాను. దైవజనం పిలుచుకోవాలి, ఎంతో ఆసక్తితో చూపించాలని, ఇక్కడున్న మీ అందరికీ కొంతవరకు వాక్య భాగాన్ని వినిపించాలనే ఉద్దేశంతోనే ప్రభుని స్తుతించాలి, ఇక్కడ నాతో పాటు వీరందరూ రక్షణ పొందాలనే ఉద్దేశంతో ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూడికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దైవజనులకు మరొకసారి వందనాలు. చిన్న సాక్షిని దీవించినట్టు పసుపు నాయకుడు యేసురాజ్ జాన్పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దైవ సందేశాన్ని అందిస్తారు. మనందరం ఒకసారి దయచేసి అందరం చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. ప్రభు ఆయన కృపను వారికి తోడయించి వారి ఉద్యోగ సంవత్సరాలన్నింటిలో ప్రభు క్షేమాన్ని అనుగ్రహించి, ప్రభు ఆయన భద్రతను అనుగ్రహించి, ఉద్యోగం అంతా కూడా సంపూర్తి చేసుకోగలిగేటువంటి కృపను ప్రభు వారికి అనుగ్రహించినటువంటి ఆ విధానం అంతటిని బట్టి ఈరోజు వారు ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మరి ప్రత్యేకమైనటువంటి ఈ కూటాన్ని మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రభు వారికి ఇన్ని సంవత్సరాలు తోడుగా ఉన్నారు. ఎంతటికంటే ముఖ్యంగా దేవుడు వారికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించారు. ఇజ్రాయెల్ గారి ఫ్యామిలీకి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారు తెలుసుకున్నారు. వారి జీవితంలో వారికి సత్యం తెలియదు, కానీ క్రీస్తు వెలుగులోనికి వచ్చి సత్యాన్ని వారు తెలుసుకొని యేసుక్రీస్తు వారు పలికినట్లుగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని యేసుక్రీస్తు వారు పలికినట్లుగా ఆ సత్యాన్ని వారు తెలుసుకొని గొప్ప దేవుణ్ణి వారు తెలుసుకొని వారు రక్షించబడ్డారు. అది అన్నిటికంటే విలువైనటువంటి గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఈ లోకంలో ఒక మనిషికి ఏమున్నా, ఈ లోకంలో ఒక మనిషికి ధనాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, ఆస్తిని ఎంత సంపాదించుకున్నామో అన్న దానికంటే, లేక మనకున్నటువంటి హోదాని బట్టో మన జీవితం అర్థవంతమైనటువంటి జీవితంగా, ధన్యమైన జీవితంగా మార్చబడదు. కానీ మనలను ఎవరు సృష్టించారో, మనం ఎలా సృష్టించబడ్డామో, ఎవరి చేతులతో మనం సృష్టించబడ్డామో ఆయనను తెలుసుకున్నప్పుడు ఆ జీవితం ఒక ధన్యమైన జీవితంగా మార్చబడుతుంది, ఒక ధన్యమైన జీవితంగా ఉంటుంది. అపదాశ్రీ వెంకన్న గారు వారి జీవితంలో ఈ సత్యాన్ని వారు తెలుసుకొని మరి చాలా సంవత్సరాల క్రితం మన సహవాసంలో పెనియల్లో దైవ సేవకులు నిరీక్షణ బాలయ్య గారు మరి వారి యొక్క మరి చేతుల మీదుగా వారు రక్షణ భాగ్యాన్ని పొందుకొని మరి ఎన్ని సంవత్సరాల పాటు సహవాసంలో వారు నడుస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఎవరైతే తెలుసుకొని దేవుని యొక్క మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు బాహ్య జీవితంలో కూడా నమ్మకంగా బ్రతుకుతారు, నమ్మకంగా ప్రవర్తిస్తారు. ఉద్యోగంలో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, ఏ బాధ్యతలు స్వీకరించుకున్నా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఎక్కడున్నా నమ్మకంగా ఉంటారు, ఎక్కడున్నా నమ్మకంగా ప్రవర్తిస్తారు, నీతిగా జీవిస్తారు. అది యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి ఆ నీతి, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ నీతి. అది
కాబట్టి ఎక్కడున్న వారు అలాగూ చక్కగా ఉంటారు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు. మరి ఇజ్రాయెల్ గారు కూడా 40 సంవత్సరాల పాటు ఆ రకంగా మరి ప్రభుత్వ ఉద్యోగంలో మరి సూపర్వైజర్గా, అదేవిధంగా ఇంకేమేమి బాధ్యతలు వారికి అప్పగించబడ్డాయో అన్నీ కూడా సంపూర్తి చేసుకుని, నేను అనుకుంటాను వారి యొక్క ఆఫీసులో కావచ్చు, వారి పనిచేసే దగ్గర కావచ్చు, వారి ఒక మంచి సాక్ష్యాన్ని లేక ఒక మంచి పేరుని వారు సంపాదించుకున్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. వారి కొలీగ్స్ ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే ఒకవేళ మీరు ఈ మాట చెప్తారేమో, ఇజ్రాయెల్ గారు లేక వెంకన్న గారు మా పరిధిలో ఒక కొలీగ్గా ఆయన ఒక మంచి ప్రవర్తనను, ఒక మంచి ఉద్యోగస్తుడు, ఒక నమ్మకమైనటువంటి ఉద్యోగస్తులు వారు అని తోటి స్నేహితులు, కొలీగ్స్ మీరు కూడా చెబుతారు అని నేను భావిస్తున్నాను. ఏమైనా చెప్తారంటారా? అందరూ చేతులు లేపుతున్నారు. రైట్, అందరూ ఒకసారి చెప్పకూడదాం, దేవుణ్ణి స్తుతిద్దాం. మీరు కూడా వారి పక్షాన వారు ఆ విధంగా ఒక చక్కటి ఎంప్లాయీగా, ఒక చక్కటి పనిచేసేటువంటి వ్యక్తిగా ఉద్యోగంలో కూడా ఒక సాక్ష్యాన్ని వారు సంపాదించుకుని ఉన్నారు. సహవాసంలో కూడా ఇంతకాలం 8 సంవత్సరాలు వారు నమ్మకంగా ప్రభులో సాగుతూ ఉన్నారు. ప్రభువే వారిని నడిపిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు దైవ సేవకులు చాలా విషయాలు ప్రభుని ఎలా స్తుతించాలి, చాలా విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆ తర్వాత మీరందరూ కూడా వారికి అభినందనలు తెలియజేయవచ్చును. కార్యక్రమం ముగించబడుతుంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనంలో మాట కనబడుతూ ఉన్నది. ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనంలో మధ్యలో భాగంలో ఏమనుంది అని అంటే, యాకోబు అనేటువంటి వ్యక్తి పలుకుతున్నటువంటి మాట, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. యాకోబు అనేటువంటి ఒక మనిషి, ఒక వ్యక్తి మాట పలుకుతున్నాడు. మనం లేచి బేతేలు అనేటువంటి ఆ ప్లేస్కి వెళ్దాం అని తన భార్యలతో పిల్లలతో చెప్తున్నటువంటి మాట. బేతేలు అనేటువంటి చోటకి వెళదాం అని చెప్తున్నారు. బేతేలు అనేటువంటి ఆ స్థలం ఏముంది అసలు అని అంటే, ఒక మాటలో చెప్పాలి అని అంటే, కొన్ని సంవత్సరాల క్రితం యాకోబు అనేటువంటి జీవితంలో తను ఒంటరిగా ఉండిపోయినాడు. ఒంటరిగా తాను ఇంటిలో నుండి బయలుదేరాడు. బెర్షెబా నుండి హారానికి బయలుదేరుతున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. భవిష్యత్ అంతా కూడా అగమ్యంగా ఉన్నది. భయముతో ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నాడు. చీకటి పడింది. చీకటి పడినప్పుడు ఒక చోట ఆగిపోయినాడు. ఆ రాత్రి అక్కడే బస చేసి మళ్ళా ఉదయం వెళ్దామని ఆగిపోయినాడు. ఆ స్థలములో అతడు దేవునితో ఒక ఒప్పందాన్ని చేసుకుంటున్నాడు, లేక దేవునితో అతడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అనంటే, దేవా, నేను ఇప్పుడు ప్రయాణమై వెళుతున్నాను. నేను ఏం చేయబోతున్నానో నాకేం అర్థం కావట్లే. నా పరిస్థితి, నా భవిష్యత్తు ఏమిటో ఇవేమి నాకు అర్థం కావట్లే. నేను వెళ్ళే మార్గం అంతట్లో నువ్వు నాకు తోడుగా ఉండు. తినుటకు ఆహారము దయచేయి, ధరించుకున్నటకు వస్త్రములు దయచేయి, నా తోడును ఉండు అని మొక్కుకున్నాడు యాకోబు అనేటువంటి వ్యక్తి. దేవుణ్ణి అడిగాడు. కొన్నిసార్లు మనకు కూడా ఏ మనిషి సహాయం లేనప్పుడు మనిషికి ఒక ఆధారం ఉన్నది ఈ లోకంలో. ఎవరో తెలుసా? దేవుడు అనేటువంటి ఒక ఆధారం మనిషికి లోకంలో ఉన్నది. కొన్ని పరిస్థితుల్లో ఒంటరిగాను, కొన్ని పరిస్థితుల్లో మనుషుల ద్వారా సహాయం అందనటువంటి పరిస్థితుల్లో, లేక మనుషులు ఉన్నా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు దేవుడు ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేసేటువంటి గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఆ దేవునితో యాకోబు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ టైంలో తండ్రి దగ్గర లేడు, తల్లి దగ్గర లేదు,
సొంత అన్న ఇతన్ని చంపుదామని కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు. నా అన్నవారు ఎవరో లేరు, ఆ ఎడారిలో ఒక్కడే ఉండిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇటువంటి టైంలో మనిషికి ఆధారం ఎవరు? దేవుడే ఆధారం. ఆ రోజు యాకోబుకి ఆధారమైనటువంటి దేవుడు ఈ రోజు కూడా అదే దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఈ రోజు కూడా ఎంతో మందిని ఆదరిస్తున్నాడు. ఎన్నో సాక్ష్యాలు ప్రతి ఆదివారం ఎంతో మంది జీవితంలో మాకు దేవుడు తోడై ఉన్నాడు, మాకు ఒక గొప్ప కార్యం చేశాడు, మేము భయంకర శ్రమలో ఉన్నప్పుడు, అందరూ వదిలేసినప్పుడు, వైద్యులు కూడా ఇక వల్ల కాదు అని విడిచిపెట్టేసినప్పుడు ఆ దేవుడు మమ్మల్ని బ్రతికించాడు అని సాక్ష్యం చెప్పేటువంటి వారు ఎంతో మంది. హాస్పిటల్కి వెళితే 15 రోజులు టైం ఇచ్చాడు డాక్టర్ గారు, 15 రోజులు టైం ఇచ్చాడు. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది, నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని ఈ మధ్య ఒక ఆయన వచ్చి నాకు తెలియజేస్తున్నాడు. 15 రోజులు టైం ఇచ్చారంటే హాస్పిటల్కి వెళితే, కానీ ఆ 15 రోజుల గురించి నేను దేవుణ్ణి అడిగాను. దేవుని మందిరానికి వచ్చి, దేవా 15 రోజులు నాకు టైం ఇచ్చారు, 15 రోజులు నేను చచ్చిపోతాను, ఇక అవకాశం లేదు, మందులు లేవు, ఇక అన్ని వైద్యం లేదు, ఇక నీకు 15 రోజుల్లో నువ్వు చనిపోతావు అని నాకు చెప్పారు. మరి నాకు బ్రతకాలని ఉంది అని దేవుణ్ణి అడిగాను. ఇప్పుడు 15 సంవత్సరాలు ఇంకా నేను బ్రతికే ఉన్నాను అని ఒక ఆయన తెలియజేస్తున్నాడు. ఆ రోజు యాకోబు అనేటువంటి ఆయనకి తోడైన దేవుడు ఈ రోజు కూడా ఆయన నమ్మినటువంటి వారికి, ఆయన యందు విశ్వాసం వచ్చినటువంటి వారికి ఆయన గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు, చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ రోజు యాకోబు అనేటువంటి ఆ వ్యక్తి ఒక్కడిగా ఉండిపోయి, దేవా నువ్వు నాకు తోడై ఉండు, నా ప్రయాణవంతుల్లో నువ్వు నాకు తోడుగా ఉండు, నాకు ఆదరణ లేదు, ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, నాకు తోడయ్యిండు అంటే ఆ రోజు మొక్కుకున్నటువంటిది దేవుడు అతనికి తోడుగా ఉండి సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు నేను చదివినటువంటి ఈ మాటలో యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము లేచి ఆ బేతేలు అనేటువంటి ఆ చోటుకి వెళదాం పదండి. ఎందుకు ఆ ప్లేస్ కి అని వారి భార్య పిల్లలు అడిగారు అనుకోండి, యాకోబు ఏం చెప్తాడు తెలుసా, ఏంటి బేతేలుకి వెళదాం అంటున్నావు, ఏముంది ఆ స్థలంలో, నువ్వు అక్కడ పుట్టేవా, మీ సొంతూరా బేతేలు అనేటువంటిది అని ఒకవేళ వారి పిల్లలు కనుక ఆ రోజు అడిగినట్లయితే యాకోబు ఏం చెప్పాడో తెలుసా, ఆ ప్లేస్ నా సొంతూరు కాదు, నేను పుట్టునూరు కాదు, ఆ స్థలములో నేను దేవునితో మాట్లాడా, నాకు ఆదరణ ఏమీ లోకంలో కనపడనప్పుడు నేను దేవునికి నా బాధ చెప్పుకున్నా, దేవునికి నా గుండెల్లో ఉన్న వేదన చెప్పుకున్నా, ఆ స్థలంలో మోకరించి నేను చెప్పుకున్నా, ఆ స్థలంలో చెప్పినటువంటి నా ప్రార్థన, నేను చేసిన నా ప్రార్థన నా దేవుడు ఏం చేశాడు, విన్నాడు. యాకోబు అంటున్నాడు, నా శ్రమలో నాకు తోడై, నా శ్రమలో నాకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో శ్రమలు ప్రియులారా, మనిషి కాలం ఈ లోకంలో యుద్ధ కాలం అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు, ఒకరు అనారోగ్యాలతో పోరాడుతూ ఉంటారు, ఒకరి ఇంట్లో మనుషుల ద్వారా పోరాడేటువంటి వారు, మరొకరికి ఆర్థికంగా శ్రమలు, ఆర్థికంగా పుష్టిగా ఉన్నాము అని అంటే అనారోగ్య శ్రమలు, ఆరోగ్యం బాగుంది అని అంటే ఇంట్లో పిల్లల వల్ల, మనుషుల వల్ల, ఇంకొకరి వల్ల శ్రమలు. ఈ లోకంలో అందరూ ఏదో ఒక శ్రమలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు కదా, గడిచిన కొన్ని నెలల క్రితం టీవీలో వార్తలు వచ్చినాయి కదా, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. మ్యారేజ్ చేస్తున్న టైంలో ముఖేష్ అంబానీ యొక్క భార్య పలికినటువంటి మాట టీవీలో మనం విన్నాం కదా. పెళ్లి రోజు పెళ్లి చేస్తున్నప్పుడు ఏడుస్తున్నారు వారు, తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తున్నారు. ఏమిటి అని అంటే, ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి మా అబ్బాయి, వాడికి అనారోగ్యం ఉన్నది, ఎన్ని ప్రయత్నాలు చేసినా మా వల్ల అవటం లేదు. ఇప్పుడు కూడా ఆ అబ్బాయికి ఎన్నో అనారోగ్య పరిస్థితులు,
అలా నెట్టుకుంటూ వస్తున్నారు. వారు చెప్పినటువంటి మాట, వారికి ఏం తక్కువ? వైద్యానికి తక్కువ అంటారా? వైద్యం చేయించుకోవడానికి డబ్బులు తక్కువ, లేకపోతే ఏమైనా తక్కువ? కానీ ఆమె పలికినటువంటి మాట, మా జీవితంలో ఒక దుఃఖం ఉన్నది, ఒక బాధ ఉంది. ఆ బాధంతా కూడా మా అబ్బాయి, వాడి యొక్క అనారోగ్య సమస్య, వాడి బాధ. వీళ్ళరా డబ్బులు ఉన్న వారికి, డబ్బులు లేని వారికి లోకంలో ఏమండి అందరికీ ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ. సముద్రంలో అలలు ఇవన్నీ ఎలా వస్తాయో మనిషి జీవితంలో కూడా శ్రమలు, సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా సరే మీరు ధైర్యంగా ఉండండి, బెదిరిపోనవసరంలా. ఎందుకో తెలుసా? నేను లోకమును జయించి ఉన్నాను, మీకు కూడా జయమిస్తా, మీ శ్రమలో నుండి నేను మీకు విడుదలనిస్తాను అని చెప్పాడు. ఆ విశ్వాసం మీద ఈరోజు క్రైస్తవులు బ్రతికివచ్చు. మనకి డబ్బు ఉందని ధైర్యం కాదు, ఉద్యోగం ఉందని ధైర్యం కాదు, లేక సొంత ఇల్లులు ఉన్నాయనేటువంటి ధైర్యం కాదు. క్రైస్తవులకి దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆ ధైర్యం ప్రియులారా, ఆ నిరీక్షణతో క్రైస్తవులు ఈ లోకంలో బ్రతకవచ్చు. యాకోబు ఆ రోజు పిల్లలతో అంటున్నాడు, ఇంటి వారితో అంటున్నాడు, తొందరగా రెడీ అవ్వండి, మనం బేతేలు అనేటువంటి ఊరికి వెళ్ళబోతున్నాం. డాడీ డాడీ బేతేలు ఎందుకు వెళ్ళాలి అని అంటే యాకోబు అంటున్నాడు, నా శ్రమలో నాకు తోడై ఉన్నాడు. ఎవరు తోడై ఉన్నాడంట? మనుషులు కాదండి. కొన్నిసార్లు మనుషులు మనలను మోసగించవచ్చు. కొన్నిసార్లు మనుషులు మనలను ఇద్దరు స్నేహితులు హైదరాబాదులో ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్ళారు, కలిసి బీటెక్ చదువుకున్నారు, కలిసి రూమ్ తీసుకున్నారు, ఇద్దరు కలిసి జాబులకి అప్లై చేశారు, కలిసి హైదరాబాద్ వెళ్ళారు, ఇద్దరు కలిసి వండుకొని తింటున్నారు. వాడికి జాబ్ వచ్చింది, వీడికి జాబ్ రాలేదు అని మోసం చేసి లేక అసూయపడి దానిని దాచివేసినాడే. కొన్ని సందర్భాల్లో వీళ్ళరా, దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. యాకోబు ఆ రోజు అంటున్నాడు, బేతేలుకి వెళదాం పదండి. ఎందుకు అనంటే నా శ్రమలో నా దేవుడు నాకు తోడైనాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా మార్గం అంతట్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవునికి నేనేం చేయాలో తెలుసా? నా యొక్క మొక్కుబడి చెల్లించుకోవాలి, నేను బలిపీఠం కట్టాలి, కృతజ్ఞతలు నేను తెలియజేయాలి అని యాకోబు సంతోషంగా ఆ ప్రాంతానికి దేవుడు ఎప్పటికప్పుడే నడిపించుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు వారు సంతోషంగా ఈ యొక్క కృతజ్ఞత ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు, రిటైర్మెంట్ ఫంక్షన్ని. ప్రభువుని స్తుతిస్తూ ప్రియులారా, వారికి తోడై ఉన్న దేవుడు బైబిల్లో యాకోబుకి తోడై, బైబిల్ తెలియజేస్తుంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవారిగా నేను కాపాడుతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు నా మీద ఆనుకో, నేను నీకు శాంతిని ఇస్తాను. ఈ మధ్యగా చాలా రోజుల క్రితం లాస్ట్ ఇయర్ ఒక సహోదరుడు వచ్చాడు సండే వర్షిప్ తర్వాత. ఈరోజు సార్ నేను మీ చర్చికి రాకపోతే సోమవారం పేపర్లో పడేది నా ఫోటో అన్నాడు. నాకు అర్థం కాలేదు, సరిగ్గా చెప్పండి అన్నాను. సోమవారం నా ఫోటో పేపర్లో పడేసి సార్ నేను చచ్చిపోదామని వెళ్తున్నాను, అటు సైడ్ నుంచి వస్తున్నాడు, జంగారెడ్డిగూడెం రోడ్లో నుంచి. జనాలు చాలా మంది ఉన్నారు కదా అని వచ్చి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత చనిపోవాలనేటువంటి మనసు పోయింది. ఎందుకు చచ్చిపోవాలి నేను అనే మనసు నాకు వచ్చింది అని లాస్ట్ ఇయర్ ఆ సహోదరుడు తెలియజేస్తున్నాడు. చాలా విషయాలు చెప్పినాను, అయ్యో ఇటువంటి పనులు చేయొద్దు, ఎందుకు అంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ఆయన చాలా బాధలు, చాలా సమస్యలు, చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. అదే తెలియజేసిన దేవుడు మనకు అన్నిటికీ పరిష్కారం చేసే దేవుడు, అన్నిటికీ పరిష్కారం చూపే దేవుడు. ఈ లోకం మనకి పరిష్కారాన్ని చూపించలేదు, కానీ దేవాది దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఆయనకు సర్వాధికారం ఉన్నది. సర్వాధికారం మనల్ని అందరినీ కూడా పిలుచుకున్నారు. ఆయన మాటను నమ్మి
ఆయన వాక్యానికి మనం మన హృదయంలో చోటిస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది. ప్రభు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. దైవ సేవకులు జాని గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ దాస్తుని నోట నుండి మాకు ఇచ్చిన సువార్త, ఈ సువార్త ఏ విధంగా ఆయన దీవించబడ్డారో ప్రభా, దాస్తుని నోట నుండి వినగలిగాం ప్రభా. ఈ ఉదయ కాలంలో ఇశ్రాయేల్ గారిని, వారి సంతానాన్ని, వారి ఉద్యోగ బాధ్యతల్లో ఈరోజు ఎన్నో చుట్టాలు, స్నేహితులు, ఆత్మీయులు, అభిమానులు, దైవ సేవకులు అందరూ వచ్చి ఆ కుటుంబాన్ని దీవించడానికి, బలపరచడానికి వచ్చారు ప్రభా. మీరే కాశీ కాపాడు, దీవించి బలపరచమని సహాయం కోరుతూ మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ కుమారుడు ఇశ్రాయేల్ గారిని బట్టి, మేరమ్మ గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానం, వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి బిడ్డల జీవితాల్లో తండ్రి మీరు చేసిన ప్రతి మేలు కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు వారికి జీవితాంతం మీ కృతజ్ఞత కలిగి ప్రభావ మీ కొరకు జీవించే బిడ్డలుగా, మీ కొరకు ప్రయాసపడే బిడ్డలుగా మీరు ఆయత్తపరచమని వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి, మరి బిడ్డలకు నేటి వరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా మంచి ఆరోగ్యమును దయచేయండి. ఈ దంపతుల పట్ల కూడా మీ చిత్త ఉద్దేశాలు తండ్రి మీరు నెరవేర్చండి నాయన. అనేకులకు ఆశ్రితకరంగా మీ నా మహిమార్థమై ప్రభా వీరిని మీరు సిద్ధపరిచి దీవించి మహిమ పొందమని, మరి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ దయగల హస్తాలకు సమర్పిస్తూ ఇతపడిన వాక్యం మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం 40 సంవత్సరాల పాటు మరి వెంకన్న గారి యొక్క, ఇజ్రాయెల్ గారి యొక్క ఉద్యోగ సంవత్సరాలన్నింటిలో తోడై ఉండినటువంటి గొప్ప దేవుడు ఇకను ఈ శేష జీవితం అంతా ప్రభు ఆయన హస్తము తోడయించి ఆరోగ్యమును, ఆత్మ బలమును, శరీర బలమును, మానసిక బలమును సమృద్ధిగా వారికి ప్రభు అనుగ్రహించి ప్రభు కొరకు జీవించే ఆ కృప, ప్రభు కొరకు ప్రయాసపడే కృప ప్రభు వారికి అనుగ్రహించి వారికి ఇచ్చినటువంటి కుటుంబం అంతటిని, బిడ్డలను కుటుంబాలని ప్రభు ఆశీర్వదించి తోడై నుండి దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ముందు దైవ సేవకులు వారికి పుష్పాన్ని ఇచ్చి అభినందనలు తెలియజేస్తారు. ఆ తర్వాత మీరందరూ కూడా వారికి అభినందనలు మీరు తెలియజేయవచ్చు. నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. మీ అందరూ కూడా మీరు ఎవరైనా వచ్చి అభినందనలు తెలియజేయవలసినటువంటి వారు వచ్చి అభినందనలు తెలియజేసి ఫోటోలు దిగాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా.
ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం
నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగవోయితి.
గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగవోయితి. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగవోయితి. గువ్వలకు గూళ్ళిష్టం, కోయిలకు పాటిష్టం, నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఇష్టం. గువ్వలకు గూళ్ళిష్టం, కోయిలకు పాటిష్టం, నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగవోయితి. చేపలకు నీళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నీకేమో చెలిమిష్టం, నా స్నేహం ఎంతో ఇష్టం. చేపలకు నీళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నీకేమో చెలిమిష్టం, నా స్నేహం ఎంతో ఇష్టం. నేనంటే నీకెంతో ఇష్టమయ్యా, నీ వెంటుంటే ఇంకా ఇష్టమయ్యా. నేనంటే నీకెంతో ఇష్టమయ్యా, నీ వెంటుంటే ఇంకా ఇష్టమయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగవోయితి. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగవోయితి.
మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు